అదంతా గురగుల పెడుతున్నాయి ఇలా దావా చేసుకున్నాం పురాణం అర్థం. హలో గణేష్, ఇవాళ దావా చేసుకున్నాం, షూటింగ్ ఉందా? అరే సరే తీరా, సరే ఓకే రైట్. ప్రయాణం చూద్దాం, బయట ఎవరన్నా పురాణం చూద్దాం. బాగా మార్కెట్ చూస్తా అంత ఆగం చేసిండ్రా. అవునరా నిజమే, ఇంకోసారి పోనే పోవద్దా అన్నట్టు. నిన్న తెలియకుండా మార్కెట్ దొంగతానంటా అంటే నాకు ఒక్కటి మార్కెట్ మరి ఇవాళ ఏం చేద్దాం? నిజాలు ఆడుతుంది మరి బ్యాట్ బాల్ ఎట్లా నేను చెప్తా. అరే ఆగురా ఒక నిమిషం. ఏంటన్నా ఇక రారా, ముచ్చటుంది. ఎందుకు చెప్పాను? నువ్వు చెప్పినాకనే అర్థం. రారా నేను చెప్తా, ముచ్చటుంది రారి. దావా చేసుకున్నావా? అట్లా కాదురా, మొన్న అంటే అదేదో అయిపోయింది కానీ మనిషికి 50 రూపాయలు వేసుకున్నాం. మంచి చికెన్ బోల్పాయలు తీసుకొద్దాం, సరేనా? అట్లా కాదురా, మొన్న అంటే అయిపోయింది ఏదో అయిపోయింది. మంచి ఇప్పుడు మనిషికి 50 రూపాయలు వేసుకొని దావా చేసుకున్నాం, సరేనా? ఒప్పుకోరు సరేనా? ఓకేనా? నువ్వు మొన్న రాలే కదా, 50 రూపాయలు తీసుకురా, నువ్వు 50 తీసుకురా, నువ్వు 50, సరేనా? సరే నేను మళ్ళా లోపలికి వెళ్తా, అందాక డిసైడ్ చేసుకో, సరేనా? సరేరా అయితే మా తమ్ముడు ఇస్తారు. వారు అన్నీ అంటాడు. అరే 50 నేను పెట్టుకుంటా, సరేనా? పోదామా? తమ్ముడు అదే వద్దు, తమ్ముడు ఎందుకు? మనం ముగ్గురికే సరిపోదు, అది సారీ నలుగురికే సరిపోదు, ఓకేనా? మనం మీరు ఇంటికి పోయి గిన్నెలు ఇట్లా తీసుకురాలి, ఓకేనా? కొత్తిమీర గిన్నెలు అవన్నీ తీసుకురా, నేను చికెన్ పోయాను, ఓకేనా? సరే పోరు. చికెన్ ఇట్లా స్టార్ట్ చేయవచ్చు. నన్నే అదంటారు, మీ సంగతి చెప్తా. దావట్లో మొత్తం నేను చికెన్ సత్యమ్మా ఉన్నది కానీ అయ్యో ఉన్నది కానీ అనవాడుతుంది. మరి ఏం చేయాలి బిడ్డ? 1 కిలో చికెన్ కావాలి. ఏం లేదు బిడ్డ. అయ్యో ఉన్నదంటే ఇప్పుడే. అరే మరి పాత బాగా అయ్యేద్దా? పాత బాకి నేను ఇస్తా గానీ అది కల్పిస్తా గానీ ఇచ్చారా ఊకుంటాడా ఆయన? ఆయన నేను చెప్తా కానీ ఈసారి చెప్తా అంటే ఊకోడు బిడ్డ. ఈసారి ఒక్కసారి 1 కిలో అంతే అంతే ఇస్తా గాని మరి అవి మళ్ళీ ఒకసారి ఇవ్వాలి. ఇస్తుంది సరే. మరి కదంతా తీసుకురాపోయాడు, నాకు శాతం అయితే లేదు బిడ్డ. పొద్దు కూడా నేను తీసుకురావన్నా మరి శాతం అయితే లేదు బిడ్డ. నువ్వు నాకు బాకి ఇచ్చినావు కానీ మళ్ళా బాకి మళ్ళా మొద్దు కూడా నేను తీసుకురావన్నా. ఈ మొద్దులు కూడా నాతో మోపిస్తాను. పోతాను ఎత్తా మీరు పెట్టి కొట్టు కొడతా. ఇక మరి ఉద్దర్లు సత్తర్లు పెట్టద్దు బిడ్డ. సరే అమ్మా ఇవి ఒక అన్ని ఇస్తరాకులు 2 లీటర్ల థమ్సప్ బోల్పాల ప్యాకెట్ పెట్టిడా మళ్ళా ఇవన్నీ రాజు పెట్టిందో లేదో. అమ్మా ఇవన్నీ మాట్లాడా అప్పటి పైసలు ఇస్తా పోతాను. చెప్పరా తెచ్చి రాని నేను కూడా చికెన్ ఇట్లా అంతా వేసిన పోదాం పారి, సరేనా? ఓకే
పర్వాలేదు వచ్చి రారా ఎత్తరా మరి ఏడవుతున్నావా సాఫ్ చేద్దామా సరే ఓకే నువ్వు కట్ట తీసుకురావాలి నువ్వు రాళ్ళు తీసుకురా పొయ్యి అంటూ పెట్టుకున్నావు నువ్వు నువ్వేం చెప్తావురా నువ్వు కూడా పోయి కట్టలు తీసుకురాలి కొన్ని సరేనా ఓ. అయ్యో మాట్లాడదా వస్తాను వస్తాను అరే మాట్లాడి కట్టెల గేదెలు వస్తారా ఇస్తాను కదా కట్టెలేదురా కాలేదు అవి అవన్నీ పురుగులు కట్టలేదు నోడది సెట్ చేసినాం కదా మరి పొయ్యి అంటు పెట్టుర్రి కట్టలు తెచ్చిరిగా పొయ్యి అంటు పెట్టుర్రి పొయ్యి అంటు పెట్టినాక ఆయన కూర పొయ్యి మీద వేద్దాం సరేనా సరే వీళ్ళు ఇక్కడ ఉన్నారా అరే మీకు ఎవరు ఏమైనా ఉరికినట్టు అనిపించిందారా అరే ఇది రాదు ఏమిటా గాలి కావచ్చు తీరి చప్పుడు ఎందుకైనా మంచిగా సార్ చూసారు అవసరం లేదు రా దయ్యం లేదు పోర్రి మీ కర్మ చికెన్ ఏమని రారి సరేనా నన్ను దావత్ రాకన్నా గంట కింద వేసేసుకోవచ్చు దయ్యం లెక్క బాగా గెలవకుండా నాకు చికెన్ ఇచ్చిద్ది కానీ దయ్యం అని చెప్తాం బావకు సరేనా సరే నువ్వు పోయాడు జక్కపం వేసుకొచ్చి కూర్చొని జక్కపం నాకు చెప్పదురా పారిపోయాం మళ్ళా చెప్తా మనం ఏమైందిరా దయ్యం ఉందంటే కదరా నిజం చెప్పుర్రా సరే అరే అన్నకు అనుమానం వచ్చినట్టున్నది కదరా మా చికెన్ ఎట్లా వేసుకోమరా ఇక మెల్ల చేలు కట్టుకొని పోమన్నా మనం రమ్మని శ్రీని పంపిద్దాం తొందరగా సారీ ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే బాబు చెప్తాను అరే మన కూర రెడీ అయింది ఒకసారి చూద్దామా పోలా
అదిరిపోలా. అరే కర్రీ అయిందిరా తిందామా ఇక? హ్యాండ్ వాష్ చేసుకోవచ్చుకోపో మీరు చేసుకోరారా సరే ఓకే నేను చేసుకొచ్చుకుంటా ఉండు రీడా అరే వీళ్ళని మెల్లగా దొంగతనాన్ని తీసుకొచ్చి వీనికి చికెన్ నేను ఇటు అందుతారా వీళ్ళ సంగతి చెప్తా గురి నేను అటు పోయి ఇటు వచ్చి సంగతి ఒక్కడిసారి చెప్తా గురి వీళ్ళు నాకు తెలియకుండా ఆటలాడతారు కదా వీళ్ళ సంగతి చెప్తారు వీళ్ళని హ్యాండ్ వాష్ పంపించి నేను సెక్స్ అడుగు జాక్కుంటే వీడు ఎవడన్నా దొంగ దొరుకుతాడు ఇప్పుడు దొరికిన తర్వాత వాడిని మక్కలు వాళ్ళకొడతా అరే మీరు కూడా హ్యాండ్ వాష్ ఎత్తుకోపోరి సరే బావ తొందర రాపోరి A few seconds later. అరే అటు ముందు ఇటు వచ్చింది కదా నేను ఎట్లయినా దొరకవచ్చాను ఇది హ్యాండ్ వాష్ అయిపోయింది అరే ಮತ್ತೆ చికెన్ తిన పాడరా అరే బాగా సిందవాడ సుతవాడ తింటాను అరే వాడికి ఏ శిక్ష బుద్ధి తక్కువైందిరా పాడరా వాడి సంగతి చెప్పు లేవురా లేవురా ఓ తిన్నా వీడియోని మొత్తం చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి